ఆదిలాబాద్ పట్టణ పరిధిలో టేలర్స్ కాలనీలో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయని వెంటనే నూతన రహదారిని నిర్మించాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. దీర్ఘకాలికంగా తాము ఎదుర్కొంటున్న సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. రహదారిపై బైఠాయించి నిరసన నినాదాలు చేశారు. భట్టి సావర్గాం నుండి తమ వార్డును పట్టణంలో విలీనం చేసిన తర్వాత అభివృద్ధి జరగడం లేదని స్థానికులు ఆవుల శరత్ ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో రహదారిపై భారీ గుంతలు పడుతుండటంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నామని వాపోయారు. వెంటనే అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. కాలనీ వార్డ్ నంబర్ 14. నా పేరు ఆవుల శరత్. మేము గత 5 సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీలో ఉంటేమి, గ్రామ పంచాయతీలో తర్వాత మున్సిపాలిటీలో కలిసినాము. మున్సిపాలిటీలో కలిపిన తర్వాత ఇప్పటి వరకు మా కాలనీకి 5 పైసల మున్సిపాలిటీ వాళ్ళు ఖర్చు చేయలేదు. ఎట్టు అభివృద్ధి అనేది నోచుకోకుండా ఉన్నది మా కాలనీ. ఇప్పటి వరకు మేము 26/4/24 రోజు కాంప్లైంట్ గ్రీవెన్సీలో ఇచ్చినాము. ఇప్పటి వరకు ఏ అధికారి రాలేదు, ఇక్కడ వచ్చి ఎవరు చూడలేదు. ఇంత ఘోరమైన పరిస్థితి ఉందంటే మా కాలనీలో డైలీ ఒక 10 బండ్లు పడుతున్నాయి. 2 వీలర్ పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ నుంచి కజ్జర్ల, బరంపూర్, ఇది అన్ని రూట్లకు, దేవాపూర్ అన్ని రూట్లకు ఇదే రూటు. ఇది పెద్ద సమస్యగా ఉంది. ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోవడం లేదు. అందుకే ఇవాళ కాలనీ వాళ్ళందరం కలిసి రాస్తారోక ధర్నా చేయడం జరుగుతుంది.